రాధా గాయత్రి ఎపిసోడ్లో రోజుకొక అప్డేట్ మనం చూస్తున్నాం. గాయత్రి కుటుంబానికి న్యాయం చేస్తామంటూ ఇప్పుడు ఏపీ హోంమంత్రి హామీ ఇస్తున్నారు. గాయత్రి పేరెంట్స్తో మాట్లాడారు హోంమంత్రి అనిత. కుమార్తెతో ఉన్నటువంటి అనుబంధాన్ని హోంమంత్రికి చెప్పి గాయత్రి తల్లిదండ్రులు సత్యవతి, సుధాకర్ కన్నీటి పర్యంతం అయ్యారు. ముస్సోరీ పోలీసులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామంటూ హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. శ్రీచరణ్ కోసం మరోవైపు పోలీసులు గాలిస్తున్నారు. సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ హోంమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇక్కడ గాయత్రి తండ్రి మాజీ సైనికుడు కావడంతో ఇప్పుడు ఉత్తరాంచల్ డీజీపీకి సైనిక్ బోర్డు నుంచి ఒక లేఖ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి మృతికి సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలంటూ రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సైనిక్ బోర్డు ఏపీ ఉత్తరాంచల్ డీజీపీలకు ఒక లేఖ రాశారు. రాధా గాయత్రి తండ్రి మాజీ సైనిక ఉద్యోగి ఈ లేఖ రాయడంతో ఇప్పుడు సంచలనం రేగుతుంది. ఈ నేపథ్యంలోనే సైనిక్ బోర్డు నుంచి కూడా లేఖ రావడం, మరోవైపు హోంమంత్రిని కలవడం, హోంమంత్రి హామీ ఇవ్వడం, ఇవన్నీ కూడా కేసులో కీలక పరిణామాలుగా మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు అసలు శ్రీచరణ్ ఎక్కడ? ఇదే ప్రశ్న. నేను ఏ తప్పు చేయలేదు, పోలీసుల విచారణకు సహకరిస్తాను, ఆ తర్వాత ఏం చర్యలు తీసుకున్నా నాకేం పర్లేదు అని చెప్పేసి ఒక చాలా ధైర్యంగా చెప్పినటువంటి శ్రీచరణ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? మరోవైపు ఆర్టీవీ కూడా శ్రీచరణ్తో మాట్లాడడానికి ట్రై చేసింది, కానీ శ్రీచరణ్ ఫోన్ కట్ చేశాడు. జస్ట్ కాల్ ఆన్సర్ చేసి నేను ఇప్పుడు మాట్లాడలేను అంటూ 2 days బ్యాక్ కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఆన్సర్ చేయలేదు, సమాధానం చెప్పడానికి, ఈ కేసు గురించి మాట్లాడడానికి రెడీగా లేడు. అయితే చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది, సైనిక్ బోర్డు రాసింది, The bereaved parents have stated that their daughter died under the suspicious circumstances while staying at the hotel in Mussoorie with her husband. They have expressed serious apprehensions regarding the circumstances surrounding her death and have requested that every aspect of the case be investigated thoroughly. They have enclosed copies of the complaint, the first information report and others సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇన్ ద సపోర్ట్ ఆఫ్ దేర్ రిప్రజెంటేషన్. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం డీటెయిల్స్. ఇప్పటికే సైనిక్ బోర్డు రాసినటువంటి లేఖకు సంబంధించి ఈ సైనిక్ బోర్డు రిక్వెస్ట్ చేసింది, అక్కడ మీరు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేయండి, మీ సహకారం మాకు కావాలి అని చెప్పి. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హోంమంత్రిని కలిశారు అనితతో మాట్లాడారు పేరెంట్స్. అనిత కూడా వారికి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి అనిత ఏమంటున్నారో చూద్దాం. కూడా ఇప్పుడు వచ్చి నన్ను కలవటం జరిగింది. వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతం. నిజంగా ఒక్కగానొక్క కూతురు ఎలా చనిపోయిందో కూడా తెలియక, ఈరోజు ఎవరు చంపారో కూడా తెలియక, అనుమానం ఉన్న శ్రీచరణ్ కూడా బయట తిరుగుతుండడం, అవన్నీ కూడా చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు. యాక్చువల్గా దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి అక్కడ ఉత్తరాఖండ్ డీజీపీ గారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడమని మా డీజీపీ గారితో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి సిపి గారు, అదేవిధంగా డీసీపీ ప్రశాంతి గారు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడమే కాకుండా ఇన్వెస్టిగేషన్ విషయంలోనే కానీ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్, లీగల్ సపోర్ట్ కావాలన్నా ఇవ్వడానికి మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొన్ని వాళ్ళ అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఆ అనుమానాలన్నింటి మీద కూడా ఒక వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్, అక్కడ ఉత్తరాఖండ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరైతే ఐఓ ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని వాళ్ళు ఇచ్చిన అనుమానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా కంపల్సరీగా గాయత్రి మరణం వెనకాతల దాగి ఉన్న రహస్యం తెలియాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్ష పడాలి. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఎంతవరకు సహాయ సహకారాలు అందించాలి, అన్ని సహాయ సహకారాలు కూడా గవర్నమెంట్ అందిస్తుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఆ కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండగా నిలబడుతుందని తెలియజేసుకుంటున్నారు. కూడా ఇప్పుడు వచ్చి సో గాయత్రి కుటుంబానికి ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుంది అంటూ అనిత చెప్తున్నారు. అలాగే మరోవైపు ఇటు సైనిక్ బోర్డు నుంచి కూడా రిక్వెస్ట్ వెళ్ళింది. సో ఈ కేసులో ప్రెషర్ పెరుగుతోంది. చాలా క్లియర్గా తమ డాటర్ మృతికి ఖచ్చితంగా శ్రీచరణే కారణం అంటూ ఆ తల్లిదండ్రులు ఫైట్ చేస్తున్నటువంటి విధానం మనకు కనిపిస్తోంది. అనిత కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం ఎంతవరకు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది. ఆ కేసును ఖచ్చితంగా మేము ఛేదిస్తాం, వీలైనంత త్వరగా వాళ్ళ కూతురికి న్యాయం చేస్తామంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రామచంద్రరావు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి రామచంద్రరావు.
రామచంద్రరావు, ఈ కేసులో ఇప్పుడు ఓవైపు సైనిక్ బోర్డు రెస్పాండ్ అవుతోంది, దీనికి సంబంధించి లెటర్ రాశారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా, అంటే ఏపీ హోంమంత్రి కూడా ఈ విషయంలో ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తామని చెప్పినట్లు కనిపిస్తుంది. అసలు కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? శ్రీచరణ్ ఇప్పుడు ఎక్కడున్నాడు అసలు? నందు, శ్రీచరణ్ కుటుంబ సభ్యులు అంటే 3 రోజుల క్రితం వరకు విశాఖలో వారు ఉండేవారు. ఎవరైతే తల్లిదండ్రులు అక్కడ ఉండడం జరిగింది విశాఖలో, ఆమెకు సంబంధించి అంటే అంత్యక్రియల 12 రోజుల దశకర్మ ఇట్లాంటి కార్యక్రమాలు. అయితే 2 రోజుల క్రితం వారు విశాఖ నుంచి వెళ్ళిపోయారు, ఢిల్లీ వెళ్ళారు. అయితే వారు విశాఖలో ఉన్నంత వరకు మాత్రం శ్రీచరణ్ తల్లిదండ్రులు దుర్గాప్రసాద్ అలాగే సీతామలక్ష్మి తమ కుమారుడు ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ నుంచి ముస్సోరీ పోలీసులకు అందుబాటులో ఉన్నారని చెప్తున్నారు. అయితే ముస్సోరీ పోలీసుల్ని రాధా గాయత్రి కుటుంబ సభ్యులు సంప్రదిస్తే అతను తమకు అందుబాటులో లేరని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే మనకున్న సమాచారం బట్టి ఇటు పోలీసులకి అందుబాటులో లేక అలాగే ఇతరులకు కూడా అందుబాటులో లేకుండా శ్రీచరణ్ తిరుగుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ అంశంపై రాధా గాయత్రికి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఒత్తిడిలో భాగంగా తమకున్న ప్రతి అవకాశం ఈరోజు చూసుకుంటే హోంమంత్రి అనిత గారిని కలిశారు. అనిత కూడా పూర్తిగా ఆమెకు భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ కూడా అక్కడ డీజీపీ కార్యాలయంతో మాట్లాడారు. దాన్ని లోతుగా విచారణ జరిపించాలి. అలాగే ఈ అంశంపై ఏపీ పోలీసుల నుంచి ఎట్లాంటి సహాయం అవసరమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పడం కాక దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంపై మాట్లాడారు. అయితే అవసరమైతే వీరి కుటుంబానికి లీగల్ ఎయిడ్ ఎవరైనా అడ్వకేట్ ఇట్లాంటి అంశాలు సహాయం కావలిస్తే ఆ సహాయం అందిస్తామని కూడా హోంమంత్రి చెప్పడం జరిగింది. ఇకపోతే నందు, మరోవైపు చూసుకుంటే రాధా గాయత్రి తండ్రి ఒక మాజీ సైనిక ఉద్యోగి. ఆ క్రమంలో ఒక మాజీ సైనిక ఉద్యోగి కుటుంబాన్ని నుంచి కూడా ఒక ఫిర్యాదు సైనిక్ బోర్డుకి అందించారు. ఆ క్రమంలో 4 రోజుల క్రితం రాధా గాయత్రి తల్లి సత్యవతి వెళ్లి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కూడా ఈరోజు సైనిక్ బోర్డు కూడా స్పందించింది. డీజీపీకి, ఒక ఆంధ్రప్రదేశ్ డీజీపీకి అలాగే ఉత్తరాంచల్ డీజీపీ కూడా ఒక లిఖితపూర్వకమైన లెటర్ కూడా రాయడం జరిగింది. అంటే ఒక ఉన్నత స్థాయి లెటర్ గానే మనం దీన్ని భావించవచ్చు. ఒక దేశ రక్షణ కోసం పనిచేసే ఒక కుటుంబానికి సంబంధించిన అంశం కాబట్టి ఆమె ఎలా మరణించింది అనే విషయంపై నిశ్చితంగా దర్యాప్తు చేయాలి అని కూడా సైనిక్ బోర్డు అధికారులు ఒక లేఖ ఇద్దరు ఏపీ అలాగే ఉత్తరాంచల్ ఇద్దరు డీజీపీలకు లేఖ రాయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే నందు, ఈ శ్రీచరణ్ ఎక్కడ ఉన్నాడు అనే విషయంపై కొంత స్పష్టత లేదు. అయితే 4 రోజుల క్రితం 12వ రోజు కార్యక్రమం సందర్భంగా రాధా గాయత్రి తల్లి ఫోన్ చేయడం జరిగింది. అంటే నిజానికి చూసుకుంటే ఆ ఇద్దరు తల్లిదండ్రులు ఎవరైతే శ్రీచరణ్ కుటుంబ సభ్యులు ఇద్దరిని కూడా అమ్మ నాన్నలు కూడా నిలదీసిన సందర్భంగా వాళ్ళ తల్లి ఫోన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగానే శ్రీచరణ్ ఫోన్ లో మాట్లాడి తాను పోలీసులకి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారులకు అందుబాటులో ఉంటున్నానని చెప్పడం జరిగింది. అయితే అతను ఎక్కడ ఉంటున్నాడన్న విషయం మాత్రం స్పష్టత లేదు. ఎందుకు ఆ రకంగా అందుబాటులో ఉండాల్సిన అంశంపై స్పందించాల్సిన కోరగా మీడియా అట్లాగే ఇతర వర్గాల నుంచి తనకు ఒత్తిడి ఉంటుంది. అందు గురించి తాను ఎక్కడ ఉంటున్నాననే విషయాన్ని బయట పెట్టట్లేదని చెప్పడం జరిగింది. అయితే ఈ దశలో ఇప్పుడు లోతుగా విచారణ జరపడమే కాకుండా పోస్ట్ మార్టం నివేదిక అలాగే ఫోరెన్సిక్ నివేదిక కోసం కూడా ఎదురు చూస్తున్నారు. మనకున్న సమాచారం బట్టి పోస్ట్ మార్టం నివేదికలోని కొన్ని అంశాలు కూడా బయటికి రావడం జరిగింది. బంగీ డ్యాన్స్ అట్లాగే ఆ రోజు రాత్రి తీసుకున్న ఇతర అంశాలతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉండే అవకాశం ఉంటున్నట్టు ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది. అయితే ప్రాథమిక నివేదికను అది ఆఖరి నివేదికగా భావించే అవకాశాలు లేవు. దీనిలో మరింత లోతుగా అంటే ఈ వాస్తవానికి పోస్ట్ మార్టం అనంతరం కొన్ని సంబంధించిన శరీర భాగాలను కూడా వారు సేకరించడం జరిగింది. ప్రధానంగా ఆమె తీసుకున్న ద్రవాలు, అందులో ఏదైనా లిక్విడ్ కానీ కలిసిందా అట్లాంటి అంశాలపై కూడా లోతుగా మరింత నిశితంగా పరిశీలించే క్రమంలో దీనికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక కూడా తీసుకునే ప్రయత్నంలో అక్కడ ఉత్తరాంచల్ పోలీసులు కొంత బాధ్యతగానే వ్యవహరించారు. అందులో భాగంగా దానికి సంబంధించిన కొన్ని శాంపిల్స్ సేకరించడం జరిగింది. అయితే ఆ శాంపిల్స్ సంబంధించిన నివేదిక రావడానికి సహజంగా 2 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ దశలో 2వ వారం అంటే ఈ రోజుకి 15 రోజులు 1-2 రోజుల్లో ఆ ఫోరెన్సిక్ నివేదిక కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడే మనకున్న సమాచారం అందింది నందు, రేపు మంత్రి లోకేష్ కూడా వీరిని కలవడానికి కొంత ఆసక్తి చూపుతున్నారు. రేపు విశాఖపట్నం వస్తున్న లోకేష్ ని కూడా రాధా గాయత్రి కుటుంబ సభ్యులు కలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఇక్కడ ఉన్న డీసీపీని కూడా ఈ అంశంపై విచారణ జరపడమే కాకుండా అంటే వాస్తవానికి ఎఫ్ఐఆర్ ఎవ్రీథింగ్ అక్కడ ముస్సోరీ పోలీసులు అంటే ముస్సోరీ డెహ్రాడూన్ కేంద్రంగా ఈ విచారణ జరుగుతున్న దశలో వారికి పూర్తిగా సహకరించడమే కాకుండా వారి కుటుంబ సభ్యులు ఇక్కడ విశాఖ కేంద్రంగా నివాసం ఉంటున్న దశలో వారికి అవసరమైన న్యాయం చేయించాలని కూడా
ఇప్పటికే విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఉత్తరాంచల్ పోలీసులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ వ్యవహారం లైజనింగ్ చేయడానికి విశాఖ డీసీపీకి కూడా మెరీ కుమారిని కూడా అప్పచెప్పడం జరిగింది. ఈ క్రమంలో విచారణ జరుగుతుంది. నందు 1-2 రోజుల్లో ఈ ఫోరెన్సిక్ నివేదిక కూడా వస్తే ఏ రకంగా ఆమె మరణించింది అనే విషయం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందులో నేరుగా శ్రీచరణ్ పాత్ర బయటపడ శ్రీచరణ్ ఇప్పుడు పోలీసుల అదుపులో లేడు, ఎక్కడ ఉన్నాడు అనేది ఎగ్జాక్ట్ గా తెలియడం లేదు. సరే, మీడియా ప్రెజరు